హాయ్ అండి. మిరియాల రసము ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవాళ డిఫరెంట్గా చేశాను. తప్పకుండా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 7, 8 వెల్లుల్లిపాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చివేనండి, చాలా కమ్మగా ఉంటుంది. గ్రైండ్ చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. చింతపండు అయితే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇది చేత్తో బాగా పిసికేసి అందులోనే టమోటాలు కూడా వేసి పిసికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. తాలింపు కోసము 4-5 వెల్లుల్లిపాయలు వక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 1/2 టేబుల్ స్పూన్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న రసం మొత్తం వేసి చేత్తో మొత్తం ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఫ్రెష్గా కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఒక పొంగు పొంగితే చాలండి. రసము చాలా కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.